హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్ట్ ఎపిసోడ్ 4. నీ చిట్టి తల్లి వాష్రూమ్లో ఉంది మామా, చెప్పాడు సూర్య క్రూరమైన నవ్వుతో. అంటే ఇప్పుడు నేను మాట్లాడింది నీతోనా? అడిగారు భూపతి గారు వణికే స్వరంతో. అవును మామా, నువ్వు మాట్లాడింది నాతోనే. పాపం నీ కూతురు ఎత్తుతుంది అని చాలా ఆశపడ్డావు కదా. జస్ట్ నువ్వు 3 నిమిషాల ముందు ఫోన్ చేసుంటే ఖచ్చితంగా నీ కూతురే లిఫ్ట్ చేసి ఉండేది. కానీ ఏం చేస్తాం చెప్పు, నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని అదృష్టం వరించలేదు. ఈసారి అదృష్టం నన్ను వరించింది. అందుకే ఫోన్ నీ కూతురు కాకుండా నేను లిఫ్ట్ చేశాను. అయినా అంత కఠినంగా ఉన్నా కూడా సెల్లో నుంచి కూర్చొని సెల్ ఫోన్ బాగానే సంపాదించావు మావోయ్. ఈ విషయంలో నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అభినందనలు మామా. ఈసారి నువ్వు ఫోన్ని సంపాదించినా నీ కూతురికి మాత్రం ఫోన్ చేయలేవు. ఎందుకంటే దాని ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఈ రోజు నుంచి జైల్లో బ్రతికినంత కాలం చిప్పకూడు తినడానికి అలవాటు పడు. రెడీగా ఉండు మామా. నీ ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయించాను కదా, అది ఓ 15 రోజుల తర్వాత మళ్ళీ అమల్లోకి వస్తుంది. నేనే దగ్గరుండి రప్పిస్తాను. ఈ 15 రోజులు ఏం చేయాలనుకుంటున్నావో, ఏం తినాలి అనుకుంటున్నావో అన్నీ చేస్తూ తినేసేయ్. కావాలంటే జైలర్కి నేనే చెప్తా నీ కోరికలన్నీ తీర్చమని. ఏం కావాలో చెప్పు. పారడైజ్ నుంచి బిర్యానీ, లేదంటే నువ్వు విస్కీ ఎక్కువగా తాగుతూ ఉంటావు కదా, సో నీకోసం స్కాట్లాండ్ నుంచి తెప్పించిన బాటిల్ అడిగాడు సూర్య. సూర్య, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, అసహనంగా అరిచారు భూపతి గారు. నేను నా లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేశాను. నిన్న నైట్ క్రాస్ చేశాను, ఇప్పుడే 1 గంట ముందు కూడా క్రాస్ చేశాను. కానీ అదేంటో మామ, నీ కూతురు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇప్పుడే 1/2 గంట ముందే క్రాస్ చేశాను అని చెప్తున్నా, మళ్ళీ ఫీలింగ్స్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఎందుకంట ప్రశ్నిస్తూ అడిగాడు సూర్య. రే, నీకు మర్యాదగా ఉండదు. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నిన్ను చంపేస్తాను చెప్తున్నా. నా కూతురికి మర్యాదగా దూరంగా ఉండు అన్నారు భూపతి గారు. ఏంటి మామా, ఇంకా దగ్గరగా ఉండమంటున్నావా? అది నువ్వు స్పెషల్గా చెప్పాలా మామా? ఖచ్చితంగా నీ కూతుర్ని అట్టే పెట్టుకుని ఉంటా. నువ్వు మాత్రం తాతవి అవ్వడానికి రెడీ అయిపో. నాకు మళ్ళీ నీ కూతురుతో పని మొదలవుతుంది అన్నాడు హస్కీ వాయిస్ తో. రే, నా కూతురు అమాయకురాలురా. దానికి పెళ్లి సంబంధం కూడా చూశానురా. నువ్విప్పుడు దాని జీవితాన్ని నాశనం చేయకు, నిన్ను వేడుకుంటున్నాను మనసు చంపుకొని సూర్యాని అభ్యర్థిస్తూ అడిగారు. ఏంటి మామా, నాశనం చేయకూడదా? ఆల్రెడీ నాశనం అయిపోయిన జీవితాన్ని నేను ఎలా మార్చగలను మామా? నువ్వు చెప్పింది నిజమే. ఒకవేళ ఇప్పటికీ నేను దాని జీవితాన్ని నాశనం చేయకపోయి ఉంటే అప్పుడు ఆలోచించేవాడినేమో. కానీ ఆల్రెడీ 2 సార్లు దాన్ని నా కింద నలిపేశా. ఇప్పుడు మళ్ళీ చెట్టుకి కోసిన పువ్వులా ఉండాలి అంటే ఎలా మామా? నువ్వే చెప్పు, అది లోకంలో ఎక్కడైనా సాధ్యపడుతుందా? పడదు కదా. మరి పడని వాటి కోసం నువ్వెందుకు ఇంతలా నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు అడిగాడు సూర్య. నువ్వింతకింత అనుభవిస్తావు సూర్య. ఏ పాపం తెలియని నన్ను ఇందులో ఇరికించావు. నన్ను అడ్డం పెట్టుకుని నా కూతుర్ని లొంగ తీసుకున్నావు. నిన్ను మాత్రం వదలను సూర్య. నిన్ను చంపందే నేను చచ్చిపోను. మర్చిపోయి మాట్లాడుతున్నావు భూపతి. నీ కూతురు నా దగ్గర ఉంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నేను నీ కూతురు దగ్గర సమాధానం ఇస్తాను. ఇక ఉంటాను మామా, బాయ్ అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి బొమ్మలా నిలబడి ఉన్న అక్షర కనిపించింది. అక్షర అప్రయత్నంగా అతని నోటి వెంట వచ్చింది. మీరు నా మొబైల్లో ఏం చేస్తున్నారు? సూర్య వైపు చూస్తూ ప్రశ్నించింది. ఈ రోజు నుంచి నువ్వు ఫోన్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. నీ ఫోన్ నా దగ్గర ఉంటుంది సీరియస్ గా చెప్పాడు సూర్య. కానీ ఇలాంటి రూల్ మీరేం పెట్టలేదు కదా. మా అమ్మ కాల్ చేస్తుంది, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తను చాలా కంగారు పడుతుంది. ప్లీజ్ దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేయండి అభ్యర్థనగా అడిగింది అక్షర. సారీ అక్షర, మన అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నా మాట ఖచ్చితంగా వినాలి. అది అగ్రిమెంట్లో 3rd పేజ్ 2nd పారాగ్రాఫ్లో స్పష్టంగా మెన్షన్ చేశాను. నువ్వు ఇప్పుడు రూల్స్ అతిక్రమిస్తే మీ నాన్నని బయటకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది అన్నాడు సూర్య ధీమాగా బెడ్ మీద వాలి. ఏమనుకుంటున్నారు? చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. చాలా అన్యాయం చేస్తున్నారు మీరు మొదటిసారి గొంతెత్తి మాట్లాడింది అక్షర.
ఏంటి నా దగ్గరే నోరు లేస్తుంది నీకు? మీ బాబు బయటికి రావడం ఇష్టం లేదా? సరే, నాకేం ప్రాబ్లం లేదు. దేవుడా, ఈ మనిషి చెప్తున్న దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇతను చెప్తున్న దానికల్లా గంగిరెద్దులో తల ఆడిస్తూ ఉండాలా? అనవసరంగా ఇతని దగ్గరికి వచ్చాను స్వామి. దేవుడా, నన్ను ఎలాగైనా ఈ గండంలో నుంచి గట్టెక్కించు స్వామి అనుకుంటూ ఆ దేవుడికి మనసులోనే వేడుకుంటూ అతని వైపు చూసింది. సూర్య మాత్రం ఎలాంటి భావం లేకుండా అక్షర వైపు చూస్తూ, నీ పని అదొక్కటి మాత్రమే, అది తప్ప ఇంకో దాని గురించి ఆలోచించకు. ఫోన్ ఉంటే లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఆవేశాలు అన్నీ వస్తాయి. అందుకే నీకు మరీ అంతగా కావాలి అంటే నీకోసం ఈ రూమ్లో టీవీ పెట్టిస్తా. యూ కెన్ యూజ్ దట్, నీకు టైంపాస్ అవ్వడానికి. అంతేకాని ఫోను గీను అనుకుని మాట్లాడితే మీ అమ్మ మీ చెల్లి ఇద్దరూ నా అండర్లోనే ఉన్నారు, ఇద్దరిని చంపేస్తాను అన్నాడు అతను క్రూరంగా. సూర్య మాటలకి ఒక్కసారిగా నివ్వెరపోయింది అక్షర. హే శ్రీ, ఆగవే, నేను కూడా వస్తున్నా అంటూ స్కార్ఫ్ కట్టుకుంటూ అరుస్తూ చెప్పింది ఒక అమ్మాయి. అబ్బా, ఫాస్ట్ గా రావే, ఎగ్జామ్ కి లేట్ అయిపోతున్నాం. హెల్మెట్ చేత్తో పట్టుకుని తన ఫ్రెండ్ ని తొందర చేస్తూ ఉంది శ్రీనిక. వస్తున్నా, ఆగవే తల్లి అంటూ అక్కడికి వచ్చి ఇప్పుడు పద అంటూ ముందుకి నడిచింది. శ్రీనిక ఆ అమ్మాయి వైపు చూస్తూ, వచ్చిందే లేట్, మళ్ళీ నన్నే అంటున్నావా స్టూపిడ్ ఫెలో? ఇంకా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఎక్కడున్నాయో కూడా మనకు తెలీదు, చాలా లేట్ అయిపోతున్నాం మెట్లు దిగుతూ చెప్పింది. సరే, వచ్చేసాను కదా, ఇంకెందుకు బాధ, చెప్పు, మనం వెళ్ళిపోదాం ఫాస్ట్ గానే. నాకు నీ డ్రైవింగ్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది శ్రీ అంది నవ్వుతూ. తన భుజం మీద చేయి వేస్తూ చెప్పింది తన ఫ్రెండ్ నక్షత్ర. సరిపోదాం పదా అంటే స్కూటీ స్టార్ట్ చేసింది శ్రీ. శ్రీ వెనకే తనని గట్టిగా పట్టుకుని కూర్చుంది నక్షత్ర. అవును శ్రీ, అమర్ ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు ప్రశ్నిస్తూ అడిగింది నక్షత్ర. అమర్ అడగమన్నాడు కదా అద్దంలో నుంచి నక్షత్రాన్ని చూస్తూ ప్రశ్నించింది. అబ్బా, అది కాదే, వాడు మాత్రం ఎన్ని ఇయర్స్ అని నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పు, లేదంటే లేదు అని చెప్పొచ్చు కదా. వాడు వేరే ఒక అమ్మాయినైనా చూసుకుంటాడు కదా. ఓహో, అలా చెప్పుకొని తిరుగుతున్నాడా? నేను వాడికి ఇప్పటికీ 190 సార్లు చెప్పుంటా నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. అయినా నా వెనక్కి పడితే ఏంటి అర్థం? అందుకే అప్పటి నుంచి పట్టించుకోవడం మానేసా. నువ్వు ఈసారి గాని వాడి టాపిక్ తీసుకొస్తే నీ పేరులో ఉన్న నక్షత్రాలన్నీ పట్టపగిలి నీ చేత లెక్క పెట్టిస్తా, మైండ్ ఇట్ అంటూ ఎగ్జామ్ సెంటర్ రావడంతో స్కూటీ సైడ్ కి ఆపింది శ్రీ. సూర్య మాటలకి ఒక్కసారిగా నివ్వెరపోయింది అక్షర. అలా ఎలా మాట్లాడగలరు మీరు? మీరు చేస్తుంది తప్పు, దయచేసి నా ఫోన్ నాకు ఇవ్వండి అడిగింది అక్షర. అక్షర బేబీ, ఇంకా ఎక్కువ చేస్తే నాకు మాటలు చెప్పడం కంటే చేతల్లో చేయడమే ఎక్కువ. సో నేనే వెళ్ళి చంపేస్తాను, అర్థమైందా అంటూ అక్షర బుగ్గలు లాగి అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అక్షర ఏడుస్తూ అక్కడే అలాగే మంచం మీద కూర్చుండిపోయింది. అంతకు ముందు సూర్య తన వంటికి చేసిన గాయం కంటే ఈ గాయం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. దేవుడా, అసలేంటిదంతా అనుకుంటూ ఆలోచిస్తూ తల తిరగడంతో అలా బెడ్ రెస్ట్ కి ఆనుకొని పడుకుండిపోయింది. సూర్య బయటికి వచ్చి చూసేసరికి అలా పడుకొని ఉండడం చూసి కూడా చూడనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేరే రూమ్ లోకి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు కానీ, ఓకే, నేను రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను, మొత్తం అందరూ అక్కడ అసెంబ్ల్ అవ్వాలి, ఏ ఒక్కడు మిస్ అయినా వాడికి మొత్తం మోగిపోద్ది అని చెప్పు అని తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు సూర్య. ఆ తర్వాత తన పనుల్లో పడిపోయాడు. ఇంకో అరగంటకి జైలర్ కాల్ చేయడంతో హలో వినిపించింది జైలర్కి సూర్య వాయిస్ బేస్గా. సార్, అదే కాల్ చేశారు, ఆ టైంలో నేను రౌండ్స్ లో ఉన్నాను, ఫోన్ పట్టుకెళ్ళకూడదు అంటూ చెప్పడంతో, అయినా ఆ భూపతి గాడికి ఫోన్ ఎలా వచ్చింది? ఎప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ వాడిని చూస్తూ ఉండాలి అని చెప్పానా లేదా? మరి ఇద్దరిని నువ్వు పెట్టి చూస్తున్నా కూడా వాడు ఫోన్ సంపాదించి దాని కూతురికి ఫోన్ చేశాడు అంటే నీ పనితనం ఎంత బాగుంది అన్నమాట. రెడీగా ఉండు, రేపు మార్నింగ్ కల్లా నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావు, నీ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు చెప్పాడు సూర్య. సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అంటూ సూర్యాని బతిమాలుతున్నాడు. నేను నిన్ను సస్పెండ్ చేయించలేదు మిస్టర్, జస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయించాను.
నువ్వు ఎక్కువ చేస్తే ట్రాన్స్ఫర్కి బదులు సస్పెండ్ ఆర్డర్స్ వస్తాయి అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. అందుకే అప్పటి నుంచి పట్టించుకోవడం మానేసా. నువ్వు ఈసారి గాని వాడి టాపిక్ తీసుకొస్తే నీ పేరులో ఉన్న నక్షత్రాలన్నీ పట్టపగలే నీ చేత లెక్క పెట్టిస్తా, బైండెడ్ అంటూ ఎగ్జామ్ సెంటర్ రావడంతో స్కూటీ సైడ్కి ఆపింది శ్రీ. నక్షత్ర ఇద్దరి హాల్ టికెట్స్ బట్టి రూమ్స్ చూడడానికి వెళ్తే శ్రీనిక అక్కడే నిలబడి ఒకసారి చదివింది మొత్తం రివైజ్ చేసుకుంటూ ఉంది. హాయ్ శ్రీ, గుడ్ మార్నింగ్ నవ్వుతూ తన పక్కకి వచ్చి నిలబడి విష్ చేశాడు అమర్. ఇదిగో నీకెన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ మొదలు. ఇప్పటికీ 190 సార్లు చెప్పుంటా నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అని. అయినా ఇలాగే వెంట పడితే ఏంటి అర్థం? ఇంకోసారి ఇదే గాని రిపీట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వేలు చూపించి బెదిరించే ప్రయత్నం చేస్తూ చెప్పింది. హలో, నేనేమి నీ మీద యాసిడ్ అటాక్ చేయలేదు, లేదంటే రేప్ చేయాలి అని చూడలేదు. జస్ట్ నీ ప్రేమ కావాలి అంటున్నా, అది కూడా ఇవ్వలేకపోతే ఏంటి అర్థం? అందంగా ఉన్న అమ్మాయిలకి పొగరెక్కువ అని చిన్నప్పుడెక్కడో చదివా, అది నిజమే అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. మరీ ఇంత టెక్కు పనికిరాదమ్మాయి అన్నాడు అమర్. ఏంటి? అయినా ఇప్పుడు కాదు, నీ పని ఎగ్జామ్ అయిపోయాక చెప్తా. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అమర్. నేను చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను. లైఫ్లో బాగా సెటిల్ అయ్యి ఒక మంచి జాబ్ తెచ్చుకొని నాలాంటి అనాథ పిల్లల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ పెట్టాలి. వాళ్ళని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలి. అది నా డ్రీమ్. మధ్యలో లవ్, పెళ్లి అంటే నా డ్రీమ్స్కి, నా గోల్స్కి చాలా విరుద్ధం. బెటర్ నన్ను మర్చిపో అంటూ నక్షత్ర రావడం చూసి తన దగ్గరికి వెళ్ళిపోయింది శ్రీనిక. వెళ్తున్న శ్రీనిక వైపే చూస్తూ ఉండిపోయాడు అమర్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.